రాముడు కృష్ణుడు వాళ్ళ జీవితంలో ఎక్కడ కూడా అధర్మము మచ్చుకు ఇసుమంత కూడా కనబడదు. పరిశీలించండి. ఇక్కడ రాముడు ధర్మస్వరూపుడు, ఈయన రామో విగ్రహవాన్ ధర్మ, ఆయన ధర్మస్య ప్రభురచ్యుత. రెండు వాక్యములు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ కృష్ణుడు అది, రాముడిది. ధర్మంలో ఇద్దరికి ఎక్కడ తప్పులేదు. ఒకవేళ మనకు అధర్మంలా కనబడిందా, గురువుల దగ్గరికి వెళ్ళి మఠం వేసి కూర్చుని అడగండి, వాళ్ళు సమాధానాలు చెప్తారు. సమాధానాలు చెప్పారు, ఇప్పటికే చాలా చెప్పారు. కానీ మళ్ళీ అజ్ఞానం అలాగే మొదలవుతుంది. మళ్ళీ అవే ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పారు పెద్దలు, మనం చదవలేదు. స్వామి వివేకానంద ఇత్యాది మహాత్ములు మొదలుకొని ఎందరో పండితులు రాముడు చేసిన ప్రతి అంశాన్ని మనకు వివరించారు. మనం అవి చదవం. సమాధానాలు ఇప్పుడా, రామాయణం ఇప్పుడుదా, అది ఎప్పటి నుంచో ఉంది. దుర్బుద్ధులు ఇప్పుడు పుట్టాయా, దుర్బుద్ధులు ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ దుర్బుద్ధులకి సమాధానాలు చెప్పే సద్బుద్ధులు ఇప్పుడు మొదలయ్యారా, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. చిత్రం ఏంటంటే మన ధర్మంపై శత్రువులు సంధిస్తున్న ప్రతి ప్రశ్నకి ఏనాడో పెద్దలు సమాధానాలు చెప్పారు. ఆ సమాధానాలు మనం తెలుసుకోవడం లేదు. ఇది ఇప్పుడు వచ్చినటువంటి అజ్ఞానం. ఇప్పుడు ఆ ప్రయత్నం మనం చేయాలి. పెద్దలు చెప్పిన సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒక విషయం అర్థం చేసుకోవాలి అంటే ముందు ఉండవలసింది శ్రద్ధ, సమయాన్ని ఖర్చు చేయగలిగేటువంటి సంస్కారం, ఏకాగ్రంగా వినగలిగే బుద్ధి. ఇవి ఉంటేనే రామాయణం వినండి, ఇవి ఉంటేనే భారతం వినండి, ఇవి ఉంటే భాగవతం వినండి. అదేగాని కాలక్షేపము ఏదో పుణ్యం వచ్చేస్తుంది అని మాత్రం కూర్చోవద్దు. పుణ్యం వస్తుంది, సందేహం లేదు. కానీ స్పష్టమైనటువంటి జ్ఞానం ఇక్కడ చెప్తున్నాడు, పరిశీలించాలి. ఇక్కడ ఎప్పుడైతే ఇలా పడిపోయాడో వాలి మరణించలేదు, దెబ్బ తగిలిందంతే. చుట్టూ చూస్తున్నాడు వాలి, అంటే కొట్టింది ఎవడో తెలిసింది ఆయనకి. ఇలా కొట్టగలిగాడు ఒక్కడే. అది అప్పుడే లోపలికి ప్రవేశించి నెత్తురు వెలికొస్తుంది. వేగానాభిహతో వాలి నిపపాతం మహీతలే రాఘవేణ మహాబాణు వాలివక్షసిపాతిత. అలా పడినవాడు చూస్తూ ఉండగా రామచంద్రమూర్తి అప్పుడు వచ్చాడు బయటికి. లక్ష్మణ సహితుడై వాలి వద్దకు వచ్చాడు. అప్పుడు రాముని దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ఒక్కసారి లోపల నుంచి కోపం తన్నుకురాగా అంటున్నాడు, ఆహా, రాముడు అంటే నువ్వేనా? ఏదో గొప్ప ధార్మికుడు విన్నానే, పూర్తి అబద్ధాలు లోకంలో వ్యాపించిపోయాయి. నిన్నెవడయ్యా ధార్మికుడు అన్నాడు? పరాన్ముఖ వధం కృత్వా కోను ప్రాప్తస్వయా గుణ. మళ్ళీ మనం విమర్శించడానికి ఏం మిగల్చలేదు వాలి, అన్నీ వాడే తిట్టాడు. ఏం చెప్తున్నాడు? పరాన్ముఖ వధ అంటే చాటు నుంచి కొట్టేవే, ఎదురుగుండా రాకుండా. ఇదేమిటయ్యా నువ్వు చేసినది? రాముడంటే దయాస్వరూపుడు, ప్రజాహితం కోరేవాడు, జాలిగుండె కలవాడు, సమయజ్ఞుడు, దృఢవ్రతుడు అని చెప్తారే. రామ కరుణవేదీచ ప్రజానాంచ హితేరత సానుక్రోశో జితోత్సాహ సమయజ్ఞో దృఢవ్రత దమ శమ క్షమా ధర్మో ధృతి సత్యం పరాక్రమ. ఈ గుణాలన్నీ నీలో ఉన్నాయని అందరూ అంటారు. అవేవి లేవని ఇప్పుడు నాకు తెలిసింది. నువ్వు ఎంతకాలం ధర్మాత్ముడనే డబ్బాలు చెప్పుకుంటూ తిరిగేవే తప్ప నీ దగ్గర ధర్మం లేదు. అందుకే ధర్మధ్వజం అధార్మికం, ధార్మికుల్లా కనబడుతున్న అధార్మికుడు నువ్వు. ఎలా ఉన్నాయంటే నీ ప్రవర్తన నూతి పైన గడ్డి కప్పినట్టు, పైకి ధర్మంగా కనబడుతున్నా లోపల అధర్మం అనేది. ధర్మఛద్మాభిసంవృతం, నిన్ను నువ్వు మోసగించుకుంటున్నావు, లోకాన్ని మోసం చేస్తూ ఉన్నావు ఇక్కడ ధర్మం పేరుతో. అసలు నీలాంటి వాడు అంత గొప్పదైనటువంటి ఉత్తమమైన దశరథునికి బిడ్డగా ఎలా పుట్టాడయ్యా? అధార్మికుడు నువ్వు. వయం వనచరారామ మృగా మూల ఫలాసన, మేము జంతువులం, మృగాలం, మా మీదకు నువ్వు వేటకొచ్చేవు అంటే పోని నా మాంసమేను తినదగ్గ మాంసమా? కోతి మాంసం ఎవడు తినడు కదా. అలాంటిది నన్ను ఎందుకు కొట్టావు? మాంసం కోసమా వేటాడావు? మేము మృగాలం, ఒప్పుకుంటాం, మృగాన్ని వేటాడొచ్చు, నా మాంసం పనికొస్తుందా? షఠో నైకృతిక క్షుద్రో మిథ్యాప్రసృత మానస. వాలి ఇలా అన్నాడని కూడా ఇలా రాముణ్ణి అంటున్నందుకు పరమాత్మ నన్ను క్షమించుగాక. ఎందుకంటే రాముడిని మాట అనలేము నిజానికి తెలిస్తే. కానీ ఇక్కడ పాత్రలో వాడు అంటున్న మాట చెప్పాలి కనుక షఠో నైకృతిక క్షుద్రో మిథ్యాప్రసృత మానస కథం దశరథేనత్వం జాత పాపో మహాత్మన. ఇక్కడ ఒక్క మాట కూడా మూలంలో లేనిది చెప్పడం లేదు. పరిశీలించదు. ఇక్కడ ఓ కాకుస్థా, నువ్వు కపటివి, ఇతరులకు అపకారం చేస్తూ బ్రతికేవాడివి, నీ వినయమంతా కూడా మిథ్యసుమా, ఇలాంటి పాపాత్ముడువు నువ్వు అని అనగానే మామే వియది పూర్వంతం, నా తమ్ముడేదో నీకు సహాయపడతాడని అత్యాశతో నువ్వు అతడికి మేలు కలిగించడం కోసం నువ్వు తప్పు చేసావు. ఇది నీకు అపకీర్తి. అతడు ఏం చేస్తాడు నీకు మహా ఉపకారం? సీతమ్మని తెచ్చిపెడతాడు, అంతే కదా. నేను ఆ రావణుడి దగ్గరికి వెళ్ళి ఒక గద్దిస్తే చాలు, రావణుడు గడగడ వణుకుతూ
సీత నీకు అప్పగిస్తాడు. నువ్వు అదే నా దగ్గరకు వచ్చుంటే ఆ రావణుని లంకతో సహా నాశనం చేసి సీతమ్మని ఎదిగిపెట్టేవాడిని నేను. నీకు ప్రయోజనమే కావాలంటే అతనికంటే నేనే ప్రయోజనకారిని తెలుసుకో అన్నాడు. ఎందుకంటే వాలి అంటే గడగడలాడతాడు. ఎవడు? రావణాసురుడు. అది కూడా ఉన్నది ఇక్కడ. సుగ్రీవుడన్నా గడగడలాడతాడు. అది విషయం మన సుందరకాండాలు తెలుస్తుంది, వేరే విషయం. కానీ మొత్తానికి ఇలా నువ్వు చేయడమేనా బాగున్నదా అని గట్టిగా మాట్లాడగానే అప్పుడు రాముడు మాట్లాడుతున్నాడు. నిజానికి ఎవడైనా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఒక్కసారి ఊహించుకోండి సన్నివేశాన్ని. నోటికొచ్చినట్టు తప్పు లేని వాడిని తప్పు ఉందని చెప్తే వీడికి అంత ఉక్రోషం వచ్చి వాడికి మరొక 4 తిడతాడు కదా. కానీ రాముడు ఒక్క దూషణ వాక్యం కూడా లేకుండా తాను చేసింది ఏ విధంగా ధర్మమో చెప్తున్నాడు ఇక్కడ వాలికి. వాలితో పాటు మనందరం విందాం అంతే కదా. అంతేకాదు, వాలి దండం పెట్టి నేను తప్పు చేసిన లెంపలేసుకున్నాడు. మనం కూడా వేసుకోవాలి. ఎవరైతే రామునిపై వేలెత్తి చూపిస్తున్నారో వాళ్ళందరూ ఎత్తిన వేలు చెయ్యి చేసుకుని లెంపలేసుకోవాలి. తెలుసుకోండి ఇక్కడ. అలా చెప్తున్నాడు రామచంద్రమూర్తి.